కింద పడే అయ్యా క్యారెక్టర్ అరే ఆగట్ల బోయవాని వేటుకు గాయపడిన కోయిలా. ఈ పాట గదే అవుతుంది ఇక నీ బతుకు. వాని పొక్కలు పెడతామా తెలియదు, వాని మీద పెండ తీసుకోవాలి, వాని మీద పెండల వండ పెడతామా కూడా తెలియదు. సో రివెంజ్ ఛానల్ వచ్చేసి హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నరేందర్ బ్లాగ్స్. సో ఆల్రెడీ మీకు టైటిల్ అండ్ థంబ్నెయిల్ చూస్తే అది అర్థమైతే కావచ్చు. ఈరోజు వచ్చేసి మంచూరియా ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. దానికోసం అయితే 3 మంచూరియా పొట్లాలు, దాంతో తాగడం కోసం అయితే ఈ మౌంటైన్ డ్యూ అయితే తెచ్చుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసి వీడియో చాలా క్రేజీగా అయితే రాబోతుంది. ఇంకా మీరు వీడియో లైక్ అయిపోతే లైక్ అయితే వేసుకోండి. ఛానల్ మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరెందుకు లేట్, మనం ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఇది వచ్చేసి బాయ్ దగ్గర అయితే చేస్తున్నాం. ఎందుకంటే కూర్చోడానికి అయితే టేబుల్ లేదు, అందుకే నిల్చొని అయితే చేస్తున్నాం ఈ ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ లో ఎవరు ఫస్ట్ ఎవరు లాస్ట్ తెలుసుకోవాలంటే ఈ నీపులో ఒకటి గుర్తు చెప్తాడు వీడే. ప్రతి దాంట్లోనే పో దెన్ గో. రెడీ హోంగు. ఎవలకరా ఇది? నాకు. ఇది ఎవలకరా? ఇది ఎవలకరా? ఓకే. సో గైస్, ఇప్పటిదాకా మీరు చూసారు కదా. ఫస్ట్ వచ్చేసి అబ్బిగాడు, సెకండ్ వచ్చేసి కెమెరా పట్టుకున్న లిఖిత్ గాడు, అవునా, లాస్ట్ వచ్చేసి నేను. కరెక్ట్ వీడియో ప్రూఫ్ ఉన్నది. అరే ప్రతి వీడియోలో వీడియో మొత్తం పెంట చేస్తాడు ఇక. తీయాలన్న ఇంట్రెస్ట్ మొత్తం పోతుంది. సరే ఓకే, వీడియో ఆఫ్ చేసి వీడియో తీసుకురా. 5 minutes later. చూసినావుగా ఎవరు ఫస్ట్? ఇప్పుడు నిజాయితీగా నేనున్నామా లేకపోతే కెమెరా ఉన్నదా? కెమెరా మరి, అందుకే కెమెరాలు చూపించిన. సో గైస్, ఈ ఛాలెంజ్ లో ఒకటి చెప్పడైతే మర్చిపోయిన. ఇంటర్వల్ వచ్చేసి ఈ ఛాలెంజ్ లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళకి వచ్చేసి క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే ఉండబోతుంది. సో అది వచ్చేసి ఎవరు వస్తారు, నేను వస్తున్నా, వాడా ఎవరైతే తెలియదు. సో ఇప్పుడైతే మనం ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్లేస్ లో అభిగాడు అయితే పార్టిసిపేట్ అవుతుండ్రు. రా కొండిగా. ఫస్ట్ నేను టార్గెట్ లేదు, ఏం లేదు. గైస్, ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ వచ్చేసి అభిగాడు అయితే పార్టిసిపేట్ అవుతుంది కదా. సో వాడు ఎన్ని నిమిషాలు తింటాడో మనకైతే తెలియదు కాబట్టి టైమర్ అయితే స్టార్ట్ చేయాలి. వేసుకో. అయిపోయిందా? నిమ్మకాయ ఇక అవన్నీ లేవు కానీ టైం అయిపోయింది. డైరెక్ట్ స్టార్ట్ చేస్తా మరి. నువ్వు నాకైనా స్టార్ట్ ఎంతసేపు? అరే వీళ్ళు ఎట్లా కింద పడుతుంది రాగమా వేసుకుంటే ఎవరికైనా తొందర వేసుకో మరి. తొందర తినాలి, రప్ప తినాలి. మనం ఓడిపోయినట్టే ఛాలెంజ్ లేదు. లేదు కరెక్ట్ గానీ ఎంతసేపట్లో తింటాను అనుకుంటున్నావు? 5 నిమిషాలు. 5 నిమిషాలలో తింటావా? సో చూద్దాం. వీడు 5 minutes వచ్చేసి సింగిల్ మంచూరియా తింటాడని అయితే వాడు చెప్తుండు కదా, చూద్దాం. మంచూరియా కేకరా ఇది ఎట్లా అయింది ఏమరా? మీరు దగ్గర కొత్త పెట్టుగా నువ్వే రా పట్టుకుంది. రెడీ స్టార్టా? చెప్పేది ఒకటి తీసిరా, క్లిప్ తీసిరా. సో గైస్, ఏదో చెప్పమంటుండు, చెప్తున్నా. టైమర్ అయితే ఆన్ చేస్తున్నా. రెడీ 1 2 3 స్టార్ట్. టైమర్ వచ్చేసి స్టార్ట్ అయింది, కనబడుతుందా? ఓకే. సో అరే 5 minutes లో తింటాను. నువ్వు తినేదాన్ని బట్టివే ఇంకొక చుట్టూలకు టైం సేఫ్ అవుతుందా లేకపోతే ఎక్కువ అవుతుందో వెళ్తుంది. కంపల్సరీ రివెంజ్ ఛాలెంజ్. సో గైస్, రివెంజ్ ఛాలెంజ్ ఏముండబోతుంది అంటే ఏం లేదు, ఎందుకంటే నేను చెప్పా దాన్ని రివీల్ చేయను. ముందు వస్తారు డైలాగ్. ఎట్లా అనిపిస్తుందిరా? కాలుతుందా? టేస్ట్ వర్తే అంటావా? తొండి చెప్తుంది తింటాడేం రా వీడు? కాలుతుంది మీకు చల్లగా అవుతుంది మంచిగా. తాగచ్చా తర్వాత? ఇష్టం ఉన్నప్పుడు తాగు. సో గైస్, ఇది చెప్పడం మర్చిపోయినా. ఇది ఏంది సింగిల్ మంచూరియాతో పాటుగా ఈ మౌంటైన్ 2 అయితే తాగాలి. వాడు ఎన్ని నిమిషాలలో తాగుతాడో తింటాడో వన్ కేర్కి. కాలాలని కదా చెప్తున్నా, కంపల్సరీ పెట్టాలి. సరే, వీడు ఇంతగానని చెప్తుండే నాకు తెలిసి వీడియో ఓడిపోతాడు అనిపిస్తుంది. అరే కట్టెపులతో తినాలి, చేత్తో తింటాడు కలవదు. అంతే అంట అట్లుండదు. అట్లయితే టైం మస్తు సేఫ్ అయిపోతుంది వానికి. అరే టేస్ట్ ఎట్లుంది? మస్తు కాలుతుందా? మరి కాలేదే ఇచ్చిన నేను. అది ఇస్తాను రా, అది కాలుతుందా? పూరీలు వస్తున్నాయి, నాకు తాడే రావన్నా.
ఇది తాగొచ్చా బ్రో కొంచెం తాగుతా నాదెవరు తాగాలి నాదెవరు తాగాలి సో గైస్ ఇప్పటికే వాడు చెప్పిన టైంలో హాఫ్ టైం అయితే కంప్లీట్ అయితే అయిపోయింది వాడు ఇంకా కూడా ముత్తుకంద కూడా తినలేదు తినరా అరే 5% ఉందిరా నీ ఫోన్ లో చాలు ఏం కాదు, అందుకే పెట్టినట్ల వస్తుంది నీకు. వస్తే పోయి నాకు కార్డే రావన్నారా అయ్యని పెట్టి మైకు నేను లాస్ట్ వచ్చిన అయిపోయా అది కూడా తినాలి. అది తినకపోతే తినాలి అది కూడా ఇవాళ పందులు కోరినట్టు గారా కుక్కలు కుక్కలు అరే ఆవిడ మా కుక్క పిల్లలు ఉంటే అవి ఎత్తుకొని వస్తున్నాయి కోరిపేది మొత్తం ఇట్లా పురుగులు పడ్డాయి దాంట్లో తెల్ల తెల్ల మంచిగా ఉండాలి గిట్నే ఉన్నది అది కూడా మీట్ కూడా గిట్నే ఉంది ఎర్రగా ఉంది మీరు ఎప్పుడు చెప్తా నేను తింటప్పుడు కూడా దీన్నే తింటా స్కామ్ చేద్దామా టైం అయ్యో ఉన్నది నడుస్తాను చూడు మరి ఏడికి వేయమని తెలుసా భయ పైసలు చాలు దాలేండు పొద్దుగాల దాల్తా స్పైసీ ఏమారు 5 నిమిషాలు అన్నావు 5 నిమిషాలు పోతలేదు తాగాలి రే తాగాలి ఓడిపోతేనే భయం అవుతుంది సో రివెంజ్ ఛాలెంజ్ ఏందని వీడియో ప్లాన్ చేసిండు అదేంటిది ఏం కథ అని వీడియో ఓడిపోయేటట్టున్నాడు ఓడిపోతే నీ పర్సెంట్ చెయ్యం బోయవాని వేటుకు గాయపడిన కోయిలా ఈ పాట గదే అవుతుంది ఇక నీ బతుకు ఓడిపోను కదా సో గాయస్ ఇప్పటికి వచ్చేసి వాడు 4 minutes అయితే అవుతుంది కూడా తినలేదు 4 minutes వచ్చేసి కంప్లీట్ 1 minute అరే నీ ఇష్టం రా బాయ్ నువ్వు తాగుతావా మీద పోసుకుంటావా తాగాలి మీద పోసుకుంటావట అబ్బో మీద పోసుకొని మొత్తం పిటి ఎత్తా చూస్తుంది గట్లా 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 ఏ అలా నీళ్ళు నింపుకరా పర సగం అయిన వాళ్ళకి వెళ్ళి రేపు హౌస్లోకి వెళ్ళి నీళ్ళు ముంచుకరా పో టైం ఆఫ్ కుడిలో పడకరావా అవల కుర్ది అని కానీ అరే వీడికి ఇంత లేట్ గా తిన్నాడంటే నా పరిస్థితి నీ పరిస్థితి ఏంద్రా తిన్నారు మీరు పక్క మాకు చల్లారుతుంది కదరా ఘోరం కాదు కరం కుదురు కుదురు చల్లబడ్డది కదా రావాలి ఫైటర్ తెచ్చాను ఫ్లాష్ బ్యాక్ నా ఫ్లాష్ మ్యాన్ అన్నా నువ్వు ఏమే అరే వాడు తాగుతుంటే ఇవన్నీ వణుకుతున్నాయిరా ఓడిపోతాను భయం భయం అట్లే ఉండాలి అది ఇంత గరం ఉంది చూడ పోలు ఇప్పటికి వస్తున్నాయి బోయమని అబ్బి అరే ఇటు గిట్టు ఏం లేదు చాలా అంటే చాలా డైరెక్ట్ నామినేషన్ అవుతాను ఏందో ఏమి వస్తున్నావు నాకు అసలు నాకు అర్థమవుతలేదు నువ్వు తింటరా గిల్లే చూస్తున్నావు మళ్ళీ టైం వేసేది సో గాయ్స్ ఇప్పటికైతే వాడు అన్న టైం అయితే బీట్ చేసుకుని 6వ నిమిషంలో అయితే వచ్చింది అదే టైం వచ్చేసి వీడి ఇంకా తినడు రాలే మేము తినగలుగుతాం అంటావా అవుతలేదురా బాబు తినవే కిట్టా కిట్టా చల్ తింటా మంచిగా సో గాయ్స్ దగ్గర ఇప్పుడు 12:30 నిమిషాలు అయితే కంప్లీట్ అయింది మనోడు వచ్చేసి ఇంకా ఒక 10 పీసులు ఏమి ఉన్నాయి 5 నిమిషాలు 5 నిమిషాలలో ఇంకా 3 నిమిషాలలో తింటే 15 నిమిషాలు ఇంకా తాగాలి అందుకే నేను తినకరా అని చెప్పిన ఇంటికాడ తినొచ్చినట్ట గుడ్డు కూర వేసుకొని మీరు గప్చు తినడం అర్థం చేసుకోవాలి నేను అట్లుంటుంది మా కడుపులు పెద్దయ్యరా మేము వాడుతుంది అదే పరిమళం వస్తుంది పోకొడక
సో గైస్ మన గబ్బురా గబ్బు ఏం గబ్బురా అది గెలవాలా రివెంజ్ ఛాలెంజ్ పెండ గిన్నె కొడతారా గాయస్ అమ్మ తోడు వీడు తినుకుంటా బాంబు వేసిండు గబ్బు వాసన వస్తుంది అది అంతా రడ గబ్బు బంద్ చేయి ఎందుకు ఇది దాగవా బంద్ చేస్తాయి అవును కదా చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా అమ్మ తోడు వీడేటో చేస్తుంటారు చిక్కలేదు అది దాగాలి మొత్తం లాస్ట్ డ్రాప్ దాకా గట్లుంటదా నువ్వు కక్కుతుంది సరే తమ్ముడు ఏ ఉల్లిగడ్డ రాదు పుల్లతో రాదు కదా ఇది కూడా అట్లే పెడతా వీడేందుకు అది గిట్లా చేస్తుండు తావరా నువ్వు ఆపుతా 15 నిమిషాలు నింపురా అదే అబ్బా 15 నిమిషాలు నింపురా మాకు మస్తు టైం మిగులుతుంది ఇప్పుడు 14:20 అయిపోయింది. ఉన్నది సో గాయ్స్ మనవాడు వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో బాగా తనలాడుకో కింద మీద పడి 14:28 సెకండ్ లో అయితే తిన్నాడు వీడు అనమాట 5 నిమిషాల్లో తింటా సో గాయ్స్ నెక్స్ట్ వచ్చేటోనికి మినిమం అరే ఎంతరా నెక్స్ట్ వచ్చే పర్సన్ కి 14:20 సెకండ్లు 28 సెకండ్లు ఇంకా టైం ఇచ్చినవరా నువ్వు 14:30 గెలుస్తాడా ఓడిపోతాడు నెక్స్ట్ ప్లేస్ లో కెమెరా పట్టుకున్న టైసన్ గాడు అయితే పార్టిసిపేట్ అవుతాడు నువ్వు అటువో నువ్వు ఇట్రా గాయ్స్ సెకండ్ ప్లేస్ వచ్చేసి టైసన్ గాడు అయితే పార్టిసిపేట్ అవుతుండు నీకు వచ్చిన టైం ఎంత ఉంది అంటే 14 నిమిషాలు 28 సెకండ్ల కాడు ఉన్నది సో అంతలోపే తింటావా తర్వాత తింటావా నీ ఇష్టం 1 2 3 ఓకే స్టార్ట్ సో గాయ్స్ టైమర్ వచ్చేసి స్టార్ట్ అయింది టైసన్ ఎట్లుందిరా అమ్మ ఉందా గరం ఉందా ఒక డైలాగ్ చెప్పరా ఎత్తుండు కంపల్సరీ రివెంజ్ ఛాలెంజ్ పెట్టాలి సుమైపోద్ది కంపల్సరీ రివెంజ్ ఛాలెంజ్ అరే ఆగ్రా నిబ్బా స్టార్ట్ వస్తుంది వాయిస్ అది నోడలే కదా ఏమైంది అరే టేస్ట్ ఎట్లుందిరా సేమ్ నేను చెప్పినట్టు వేసినాడు ఏం చెప్పినారు నువ్వు మంచిగా ఏమని చెప్పిన నా కూరలు వస్తున్నాయి మనోడు వచ్చేసి నిమిషం అయిపోయింది నిమిషం 20 సెకండ్లు అయింది ఇంకా తినడు మీదనే ఉన్నాడు వీళ్ళు మారారు ఇద్దరు గాజు వీడు తినుకుంటా బాంబులు ఎత్తుండు గాజు వీడు బాంబులు ఎత్తుడు గాజు గిట్ల మా పేరేం రా బాంబులు ఎత్తుడు ఏంద్రా తినుకుంటా లోపల బాంబులు ఎత్తుడు పాట పాడమే పాడతాడు పాడరా ఏం పాట అయిపో ఏదైనా పాట పాడు ఏదైనా ఒక పాట పాడు చెప్పన్నా కొత్త పాట వచ్చింది చూడు మొన్న ఏం పాట అదే అదే చికిరి ఏదో సాంగ్ ఉంది జికిరి సాంగ్ అంటే నేను అంటది కదా ఇప్పుడు గెలికి చూడు గెలికి చూడు వాడు వద్దు అలా పూతే ఉంది అలా సరే మంగళెక్క వాడు కొత్త పాట బాయిలో వాడితే మనం ఎట్లా చూసిరే వాళ్ళు మళ్ళీ వాడు మళ్ళీ చూస్తాడు నువ్వు నీ బాయిలోనే ఇంకేముంటదిరా బాయిలోనే ఏముంటది బాయిలోనే ఏముంటది బాయిలో ఇల్లు ఉంటాయి అంతే కదా బాయిలోనే బల్లి పడితే కాడు అది గిట్లు మీద ఏమైంది సగం తిన్నాడు మనకి ఇచ్చుడు అబ్బా అరే సోగాస్ మనవాడు వచ్చేసి 2.5 నిమిషాలలో వీడు సగం తిన్నాడు అరే నీకు అంతగానే టైం ఎందుకు పట్టిందిరా నాకు ఎక్కువ వచ్చేది గిట్లా అయితే ఎట్లా ఆగది ఇక ఒక్కటి ఆగదు 2-3 కావాలి వీనికి నీకుంది అదే అబ్బి వెళ్తాను నీకు లేదా మీరు ఎవ్వరు ఓడిచిపోయినా సరే లేదు రివెంజ్ నాకెందుకుంటారా రివెంజ్ నాకెందుకుంటారా మరి ఎందుకుంటారా నీకే ఉంటది 15 నిమిషాలు అలా వారి తిండే నువ్వు నాకు అర్థం చేసుకోవాలి మేము కూడా తిన్నాం కదా గప్చుపు నీతోని పెద్ద పోయిదా పెద్ద కాదు మాది కావురా
పెద్ద కావు. ఎట్లా తింటున్నారా నువ్వు అంత స్పీడ్? చేత్తో తింటుంది. నాకు ఆ స్పూన్లు అంగలరా మీరు మంచి ఒక దాంట్లో అరే వేరే పుల్ల తీసుకోండి గాడు అడుగుతున్నావు పెద్దగా కట్టె కొట్టుకొస్తున్నావు ఒకటి సరువు కట్టే ఏమైంది పీక్తావు నువ్వు కూడా ఆయన అరే క్విట్గా రాని నేను మెల్ల తిన్నా నడుతుంది. చాలా చెప్పరా డైలాగ్ చాలా చాలా ఆర్టిస్ట్ నిజంగా చాలా ఆర్టిస్ట్. 30 రూపాయలు ఇచ్చి వాళ్ళు కచ్చుకున్నాం. 30 రూపాయలు వచ్చి 30 రూపాయలకు చాలా ఆర్టిస్ట్ అని తోలుకొచ్చుకున్నాం. వానికి ఫుడ్ పెడుతున్నాం, షెల్టర్ ఇస్తున్నాం, ఇంకా పెద్ద కథ ఉన్నది వీంతో మొత్తం వేసిరా తక్కువ వచ్చింది వేసినాం రా. పొద్దుగా అరే నిన్ను మోసం చేస్తే మాకేమొస్తుందిరా? ఏందో మరి ఎందుకు చేస్తారు కుక్కని కొట్టినా దొరుకుతుంది. నిన్నెందుకు చేస్తాం మేము అర్థం కదా. చేస్తారా నాకు తెలుసు. అది నిజం చెప్పురా కరెక్ట్ చెప్పురా. నువ్వు అన్నం తినలే కదా? అన్నం తినలేడు తినలే కదా? ఇంకా మా ఇంట్లో కౌసురా నిన్న మెల్లగా రే రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలుసుగా. తాగేటప్పుడు కింద ఒలికిపోయినా క్విట్ అయ్యాను డైరెక్ట్. కింద పడా సరే గట్ల పోయిరా ఒక రౌండ్ తెలియదురా. కానరా నాకు ఆకలి అవుతుందిరా తినరాజరా కడుపులో మంటుందిరా. తినరా ఆకలి అవుతుందిరా నాకు. గైసి వీడు నన్ను ఘోరంగా చెప్తుండు. నాకేమో ఆకలి అవుతుంది ఘోరంగా. ఏమైందిరా సపోర్ట్ చేస్తలేవు? మరి 15 నిమిషాలు అయినా దూరరా. టైం ఎంత ఉందో ఇప్పటిదాకా జరిగిన ఛాలెంజ్ వచ్చేసి వీడు వచ్చేసి ఎంత తిన్నాడు అంటే 6 నిమిషాల 52 సెకండ్లు అయితే తిన్నాడు. సో ఇప్పటిదాకా జరిగిన ఛాలెంజ్ వచ్చేసి ఫస్ట్ అయితే వీడే ఉన్నాడు, సెకండ్ ప్లేస్ లో అబ్బిగాడు ఉన్నాడు, లాస్ట్ ప్లేస్ లో నేనైతే పార్టిసిపేట్ అవుతున్నా. సో నేను ఎన్ని నిమిషాలలో తింటానా క్విట్ అవుతున్నా కూడా తెలియదు. ఇప్పుడైతే నేను తింటిగా డిసైడర్ చుంబంటి ఏమైందిరా దారది సో గైస్ మనం ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్న ఛాలెంజ్ అయితే నరేంద్ర అయితే లాస్ట్ అయితే వచ్చిండు. టైం అయితే స్టార్ట్ చేద్దాం. ఎంతసేపు అయ్యిండు? 10 నిమిషాలు తింటా. 10 నిమిషాలు 10 తింటావా? ఖచ్చితంగా తింటాడారా? తినడు తెలుసుగా. ఇప్పటికైతే లిఖిత్ కానీ 14 నాది 7 అనుకుంటే పోయేదేం లేదు. అనుకోవడానికి పోయేదేం. సో గైస్ మనోడు వచ్చేసి మెల్లైన చెవులో జోల వాడుతుండు. ఇట్లా నేను ఓడిపోయేటట్టున్నా రివెంజ్ చాలా జద్దు అని. నువ్వు నేను ఆయనతో నువ్వే వచ్చే వాళ్ళకు. అరే ఆల్రెడీ అనుకుంటారా వీళ్ళిద్దరు ఇంటికాడ ఏందనుకును ఒక్కసారి మూడు పెడుతుర్రు బగ్గా తింటుండే. ఇప్పుడు తెలియదు నాకు తర్వాత తినరాదా అని. మునుమునే ఒకసారి వీళ్ళు వీటింగ్ ఛాలెంజ్ చేస్తే అన్నం తినరారు అసలు మెయిన్. అందుకనే వీళ్ళు వెళ్తారు. నేనేమో తినేసి వస్తా. చెప్తా నువ్వు అన్నం తినలేదా? కరెక్ట్ టైపు తినలే అయిపోయింది. ఇంకేమో పడ్డది. పాట పాడా చిట్చిల్కా వాడు. నేను వాడా, నాకు రాదు. ఎందుకు వాడు? చిట్చిల్కం నేను వాడా. వేరే వాడు సినిమా పాట వాడు. సినిమా పాట వాడినా. పాడినా ఏం పాట? పాట పేరు చెప్తా వాడతా. రాంబాయ్ వాడు కొత్తగా వచ్చింది. నాకు రాదు పాట. ఆ పాట నాకు రాదు. ఏ పాట వచ్చాది వాడు? తిను ఆపోయా ఫస్ట్ పాట వాడు. పాడవాడు. టేస్ట్ ఎట్లుంది? కడకుందిరా పోతాడు. క్విట్టా క్విట్టా మైక్ దగ్గరనే ఉంది. నీ దండం పెట్టు. వద్దు ఇంకా వద్దు. రివెంజ్ ఛాలెంజ్ పెట్టుడే. ఒకసారి నీ ఆంగి ఇట్లా తిరుగు కెమెరా ముందర. రివెంజ్ ఛాలెంజ్ బద్దిగా
2 నిమిషాలు అవుతుంది రసం తిన్నాడు. వీళ్ళకి ఇంత స్పీడ్ ఎట్లా తిన్నారు అసలు? ఒక స్ట్రాటజీ ఉంటది. 15 నిమిషాలు 15. ఏం స్ట్రాటజీ తెలుసా? ఫస్ట్ వచ్చిన ఎవరికైనా సరే ఫస్ట్ వాడు తిన్నాడు కాబట్టి మనకి కొంచెం మైండ్ వేరే ఉంటుంది. మైండ్ వేరే ఉంటది, టార్గెట్ ఉండదు, ఏమి ఉండదు కదా. ఇంకోటి కూడా ఉంటది, ఫస్ట్ వచ్చిన టార్గెట్ ఎట్టినంటే వెనకొచ్చడానికి ఇంకా ఇబ్బంది అవుతుంది. నువ్వు ఇట్లా ఎక్కువ పెట్టినావు అంటే వెనకొచ్చడానికి మస్తు సేవ్ అవుతాయి. ఇప్పుడు నేను వస్తాను ఇదేం ఛాలెంజ్. ఫస్ట్ టైం ఓడిపోయిన ఒక ఛాలెంజ్ లా, ఈటింగ్ ఛాలెంజ్. తింటుండే అప్పుడే కానీ పాడవాడమంటే వాడతలేడు. గెలుకు వాడ పేరు చెప్తలేడు కదా. రాంబాయి చెప్పినాడు. రాంబాయి వాడు అది నాకు రాదురా. చికెన్ వాడు. నీకేమొచ్చు? నీకు చికెన్ వచ్చానో పాడాలి వాడు. రాంబాయి నీ మీద నాకు మన చాలే ఎంత అవుతుంది. నువ్వు బెంగళూరులో, నేను బొంతలలో. బెంగళూరు అయింది గాయస్. మీరు ఎవరైనా బెంగళూరు చూస్తే కామెంట్ అయితే వేయండి. వీడియో బెంగళూరులో ఉంటాం అన్నట్టు. బెంగళూరులో కూడా మనకు ఆడియన్స్ ఉన్నారు చూసేవాళ్ళు. బెంగళూరు నుంచి ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ చూస్తే కామెంట్ అయితే వేయండి. పోతలేం రా. చాలు క్విట్టా. నువ్వు కట్టబెట్టు, నువ్వు కట్టేసుకురావరా. పాట పాడవే. పుల్లేదురా. ఇట్లా కడుమొత్తుంది. ఎట్లా తిన్నాడు అర్థం కాదు నాకు అసలు. 4 నిమిషాలు అవుతుంది, ఆయన కూడా తక్కువ తిన్నాడు. అసలు టైం ఎడ వేస్ట్ నాకు ఎక్కువ వచ్చిందారా? అందరికి ఈక్వల్ ఎత్తవాడు వాడేమన్నా వాడిని పగోడారా మనకి? మనం ఆ పాలోడారా. ఈడ పురుగు ఉంది గాయస్, పురుగు తింటారు. ఎదురా పురుగు. అయ్యా అదంగా విండినావు. పురుగు అన్ని తింటూనే ఉంటాడు ఆయన. కింద పడే. అయ్యా క్యారెక్టర్ అరే. డబ్బులు ఎవరికి ఊరికే రావు. అరే అంత కింద పడారా. అది తాగి వేస్ట్. దాని అదే మైనస్ ఎత్తుంది తెలియదు. టైం చూపిరా. నిజం చెప్తున్నా, 5 నిమిషాలు అయింది, అయిపోయింది, బండి అయిపోయింది. అనుకుంటున్నావు అట్లా తాగినా కథమే. ఇంకా నువ్వు చూడు చూద్దాంరా, నువ్వైతే ఓడిపో. 40 రూపాయలు ఇస్తే 50 రూపాయలు యాక్టింగ్ చేస్తున్నాడు. 5 నిమిషాలు ఉంది కరెక్ట్. నాకు తెలుసురా బినామీ. బినామీ కాసి కెమెరామ్యాన్ గాడు వీళ్ళకు. ఫోనే ముట్టలేను. ఇప్పుడు నాకు ఎత్తుండేనైతే వాడు సపోర్ట్ ఇస్తాడు. ఎప్పుడు ఎప్పుడైనా అందరూ ఒకటే. నాకు డైలాగ్ చెప్పి ఒకటి మంచి చెప్పు. పోలీసులకి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదు. చెప్పు అది చెప్పా. చెప్పు ఏది చెప్పరా నేను మరి లెక్క పెట్టాను నేను. మీరు తింటుంటే నాకు భయం అవుతుంది. అమ్ముతుంది అంటే రివెంజ్ ఛాలెంజ్ ఉండాలి కంపల్సరీ. ఇవే కావాలరా? రివెంజ్ ఛాలెంజ్ కొడతావా? కట్టేసి అనుకున్నారా ఏదో తేడా కొడుతుంది రివెంజ్ ఛాలెంజ్ అన్నప్పుడే అనుకోవాలి. కానీ ఈ ఛాలెంజ్ కానీ చెప్పలేదు పర్టికులర్ గా. కట్టేసి గుడ్ ఇట్లా ఉల్లకరే కొంచెం. రేపు పొద్దున వచ్చాడు బట్టలు తెచ్చుకో బాయ్ కాడికి. రేపు కాదు కదా ఎట్లా గుంజ కట్టేస్తాం. కంటైన్స్ కొఫీన్. అరే తిన్నారా మీరు ఇంత? ఇది దాగా జారుతుంది. మనం జపాన్ ఫుడ్లో బండి పెట్టరా బండి. ఎడిటింగ్ చేసేది వాడే. కానీ వైద్యులు
ఇది చూడు ఇది చూడు. అరే కెమెరామెన్ ఇట్రా. పట్టండి అట్లా నిలబడే నిలబడే ఉండాలి అందరూ. చేస్తాం అరే ఎప్పుడు చెప్తాను నేను ఇప్పుడు చెప్తాను నువ్వు కూడా వీడికే రా. పడతలే. అదేంద్రా అరే సందు దొరకాలి అలా. ఇట్లా ఎగురువా కిందికి పోతుంది. ఎందుకు రావన్నా? ఎగురురా కిందికి పోతుంది దిగుతాడు. ఎందుకు ఎగురమంటారు నాకు అర్థమైందిలే కానీ. అయిపోయింది పాప 5 నిమిషాలు ఇంకా 4 నిమిషాలు. ఫస్ట్ వాడైతే నువ్వా? నీకుంది మనం పట్టుకులకి దీనికి గీతామని చెప్పలే. చూడు ఈయనకు 11 నిమిషాలు పట్టిందంటే నాకు ఈజీగా పడుతుంది, ఎందుకంటే లేట్ తింటా కాబట్టి. ఎట్లా నువ్వు నా మీద చెప్తున్నావు, మీరు ఒకటి తీసే. గైస్ నేనైతే చాలా ఇలా గెలుస్తున్నా. ఆహా అబ్బా ఏమన్నా థ్రిల్లింగ్ ఉందారా బాబా బాబా. వీన్ని ఓడగొడుతుంటే ఆహా మజానే వేర్రా. నేను అసలు ఓడిపోలేరు అనేది వీళ్ళు టైం గ్లామ్. సో గైస్ మేము టైం ఏం చేయలేదు. వాడేంతలా వాడే ఓడిపోతాడు. ఎప్పుడు చూసినా ఇక మా ఇద్దరి మీద అయితే పడతాడు. వాడు టైం ఎలా అడ్జేద్దాం అనుకుంటారు. 11 అయిందని మా కనబడుతుంది. టైం బంద్ చేసుకో. 11-7 ఆయన నోట్లో కూడా ఉండదు ఇంత కూడా. దగ్గర కెమెరా ఏముంది మొత్తం అడిగా ఓడి అమ్మ బండి. నరేందర్ అయితే 11 నిమిషాల 9 సెకండ్లు అయిపోయింది. ఇప్పటికైతే ఓడిపోయింది. అంతేట ఉందిరా రే కక్కొత్తుందిరా. కక్తే కిట్టే రైట్ ఉండదు ఏదైనా ఒకటి దొరుకుతుంది నా బాధ. కక్తే కిట్టే. సో గాయస్ కక్తే క్విట్టాడ నేను అక్కటట్టున్నా. వామిటింగ్ వస్తుంది ఘోరంగా బలవంతంగా తక్కిపియాలని చూస్తున్నా అబ్బి బలాత్కారం చేస్తాడు. సో గాయస్ ఇప్పటిదాకా జరిగిన ఛాలెంజ్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్ లో అభిగాడు పార్టిసిపేట్ అయ్యిండు. వాడు వచ్చేసి లాస్ట్ ప్లేస్ లో వచ్చిండు. సెకండ్ ప్లేస్ లో పార్టిసిపేట్ చేసిన టైసన్ గాడు వచ్చేసి ఫస్ట్ వచ్చిండు. లాస్ట్ లో సెకండ్ వచ్చిండు. అరే నేను మంచిగా చెప్పిన గాయస్. నేను చెప్పిన వీనికి ఎట్లా అంటే అరే నార్మల్ గా మనం ఫన్ జనరేట్ చేసుకుంటా వీడియో తినేది దిద్దామా అని చెప్పిన. అట్లా మన ఆడియన్స్ థ్రిల్ అయితే లేరు. మన వాళ్ళు రివెంజ్ ఛాలెంజ్ కావాలంటారు అంటే సరేరా కానీ చేద్దామన్నా. అట్లా కొన్ని వీడియోస్ స్కిప్ అయిపోయినాయి. సో ఈ రోజు పర్టికులర్ గా వీడియో తీసుకొని వచ్చిండు. వీడియో దానికి రివెంజ్ ఛాలెంజ్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని తీసుకొచ్చి పెట్టిండు. అన్ని వేసి పెట్టినాక లాస్ట్ కి వచ్చేసి వీడియో ఓడిపోయిండు. సో అదేమో అంటారు చూడు, ఎవరు పొక్కను ఎవరు చదువుకున్న గొయ్యిలో వాడే పడతాడని వీడు పడ్డాడు. దీనిపైన మీ స్పందన చెప్పాలి అభిగారు. ఓడిపోయినా ఇంకేముంది, మీరిద్దరేమో వేసినా ఓడగొట్టు సింపుల్. ఓకే మేమే ఓడగొట్టినాం. రివెంజ్ ఛాలెంజ్ నెక్స్ట్ రాదు, ఎందుకంటే నేను ఉండ కాబట్టి. సో వస్తుంది రాదు పెట్టారు. రివెంజ్ ఛాలెంజ్ పెడతారు, కథలు వాడొద్దు వద్దు. సో ఫైనల్ గా గైస్ ఇది ఈ రోజు ఛాలెంజ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే. ఇంకా మీరు వీడియో లైక్ అయిపోతే లైక్ అయితే చేసుకోండి. మరొక కొత్త వీడియోలో మరొక కొత్త ఛాలెంజ్ అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. సో గైస్ ఇప్పటిదాకా జరిగిన ఛాలెంజ్ లో ఎవరు వచ్చేసి ఫేర్ గా ఆడి గెలిచిరో మీరైతే కామెంట్ అయితే వేయండి. వీడు వచ్చేసి ఫేర్ గా ఆడలేదని నాకైతే తెలుసు, ఎందుకంటే వాడు లేట్ గా తిన్నాడు. ఫేర్ గా ఆడిన మమ్మల్ని పట్టుకొని వాడు మా మీద నిందలు అయితే వేస్తుండు. సో రివెంజ్ ఛాలెంజ్ వచ్చేసి అభిగాడు అయితే ఉండబోతుండు. ఆ రివెంజ్ ఛాలెంజ్ మీరు ఎక్స్పెక్ట్ చేయనంతగానే అయితే ఉంటది. మన పొక్కలు పెడతామా తెలియదు, వాని మీద పెండ తీసుకోవాలి, వాని మీద పెండల వండ పెడతామా కూడా తెలియదు. అదైతే రివెంజ్ ఛాలెంజ్ అయితే రాబోతుంది. మీరైతే వెయిట్ చేయండి. బాయ్ గాయ్స్. 5 minutes later. మనోడు వచ్చేసి ఇప్పుడే తిన్నాడు, ఉడతాడు. అరే తీరా జుమ్మర్రా అని. సో గైస్ మనోడే మంచిగా ఉరుకుతుంది చెట్లు పట్టుకొని. సో గైస్ మన అభిగాడు వచ్చేసి ఫిట్గా అయితే తిన్నాడు కానీ
మొత్తం ఆగమాగం చేసి ఉరుకుతున్నాడు మొత్తం ఎమర్జెన్సీ ఉన్నట్టుండి వాడు కెమెరా పట్టుకొని వద్దురా అంటే వాడిని ఎన్నుకురుకుతుండు వద్దు తీరా ఫోన్ తీవాడిని చంపకు